ఎస్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. గిల్డ్ నిర్మాతలు సీనియర్ నటుడు బాలకృష్ణతో కలిసి కార్మికుల సమస్యలపై చర్చించారు. ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ మీటింగ్ జరిగింది. నిన్న చిరంజీవితో చర్చించిన నిర్మాతలు ఈ రోజు బాలకృష్ణను కలిశారు. ఇండస్ట్రీలో నిర్మాతలు బాగుంటేనే అందరూ బాగుంటారు అని బాలకృష్ణ చెప్పినట్టుగా సమాచారం. అలాగే వర్కింగ్ డేస్ కూడా తగ్గించుకోవాలన్నారు. షూటింగ్ లో అవసరమైనంత మేరకే టీంను తీసుకుందామని బాలకృష్ణ అన్నారని నిర్మాత ప్రసన్న కుమార్ చెప్తున్నారు. తాను కూడా ఏడాదికి 4 సినిమాలు చేస్తారని బాలకృష్ణ చెప్పారని, అందరికీ మంచి జరిగేలా నిర్ణయం తీసుకుందామన్నారన్నారు. జనరల్ గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా విష్ణు గారు వచ్చారు. తర్వాత ట్రెజరర్ శివబాలాజీ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ మాదాల్ రవి గారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా కానీ నిర్మాత అంటే తండ్రి. నిర్మాత ఇబ్బందుల్లో ఉంటే అందరం ఆ ఇబ్బందులు అందరం పాలు పంచుకుని ముందు సినిమా పరిశ్రమలో నిర్మాత బాగుంటేనే ఎవరైనా బాగుంటాం. నిర్మాతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ప్రతి హీరో ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు. ఫీల్ అయ్యి ఈ సమస్యకి ఎంత త్వరితంగా సమస్య పరిష్కారం అయ్యి మళ్ళీ అందరం ప్రశాంతంగా ముందుకెళ్ళటానికి ఇచ్చేయాలి. దానికి ఎవరెవరి అవసరాలకి ఎవరెవరు హెల్ప్ చేయాలన్నా మేము అందరం చేస్తాము. బాలకృష్ణ గారు అయితే వెరీ క్లియర్ గా ఒకటే చెప్పారు, సంవత్సరానికి నేనుగా అయితే ఈ వయసులో నేను 4 సినిమాలు చేస్తాను. అలాగే హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి, చేసి ఇవాళ ఎగ్జిబిటర్ల సమస్యలు ఉన్నాయి, డిస్ట్రిబ్యూటర్ల సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యలు ఉన్నాయి. ప్లస్ కార్మికులు అందరినీ కూడా సాటిస్ఫై చేస్తూ ముందుకెళ్ళటానికి నా వంతుగా నేను కృషి చేస్తాను అని క్లియర్ గా చెప్పారు. అంటే జనరల్ గా రైట్. సినీ కార్మికుల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుంది అన్న ఆశాభావాన్ని సినీ నటుడు బాలకృష్ణ కూడా వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితమే గిల్డ్ నిర్మాతలు అందా కూడా వెళ్లి బాలకృష్ణను కలిశారు. నిన్న చిరంజీవిని కలిశారు. 2 రోజుల్లో పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తామని చెప్పి భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది.